వర్షం కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. రాత్రి స్పోర్ట్లెస్కి వెళ్తున్నావుగా, ప్రవచనం చేసి వెళ్తున్నా. చూసా గణేష్ వారి ప్రవచనం చేసి వెళ్తున్నా. ఇక్కడే చూసాను, ఇక్కడే ఇక్కడే మన తాతయ్య గారు పిలిచారు, ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదములవాడ ఒడ్డే కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే నమః. వెంకటాచల పుష్కరిణి భూదేవి ఆదివరాహ స్వామి గోవిందనే నమః. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. జ్వాల అహోబిల మాధవ క్రోడ కారంజ భార్గవ యోగానంద చంద్రవట పావన నవమూర్తి నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కసారి మనం తలుచుకుంటే ఆ మృత్యువుల నుండి మనం బయటపడిపోతాం. ఎందుకంటే ఆ నరసింహస్వామి అటువంటిది. కోసం ఎక్కడ పోతున్నా కూడా మనం ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి పోతున్నా నరసింహస్వామిని మర్చిపోవద్దు. ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా అనుకుంటే చాలు, ఆయన అన్ని కాపాడుతూ ఉన్నాడు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్ముడికి మనసా వాచ కర్మ శరీరంతో ఒకసారి సాష్టాంగ ప్రణామం చేస్తే చాలు, ఇప్పుడే ఇక్కడే మోక్షం ఇచ్చి తీరుతానంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. భగవంతుడి మీద మనసు పెడితే చాలు. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని రచించాడు. అటువంటి వ్యాస భగవానుడికి మనం కోటి కోటి నమస్కారాలు చేసుకోవాలి. పరాశర మహర్షికి సత్యవతి మహాపతికి నిర్మించిన వాడి వ్యాసుడు. కృష్ణ రూపాయ వ్యాసాయ వ్యాస రూపాయ కృష్ణాయ. కృష్ణ వైపాయం లేదు, దీపంలో పుట్టాడు కాబట్టి వైపాయం లేదు. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణ వైపాయం లేదు. భాగవతం కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ ఎవరో ఎక్కడో ఒక 10 నిమిషాలు కూడా పేరు అదృష్టం కావాలి. భగవంతుడు పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్ల, ఆ భగవతత్వం వల్ల భాగవతం ఉంటారంటే. పొడవైన చాలా పురాణాలు ఉన్నాయి. వ్యాసుడు 18 రకాల పురాణాలు రాశాడు. అన్ని పరమేశ్వరుడి గురించి, అమ్మవారి గురించి చాలా ఉన్నాయి, విఘ్నేశ్వరుడి గురించి చాలా ఉన్నాయి, అన్నీ వస్తాయి. అని ఆయనకి కూడా సంతృప్తి లేదు. నారదుడు చెప్పాడు, రాయవలసిందే రాయలేదు, పరమాత్మ అన్నింటికి మూల కారణం. అటువంటి కృష్ణ లీల రాయలేదు అన్నాడు. వెంటనే కృష్ణ లీలలో ఈ భాగవతంలో ఎవరో భక్తులు దశమస్కందం ముఖ్యంగా అటువంటి మనకు పోతనా వాచ్యుడు రామచంద్రుడు పలికిస్తే మనకు తెలుగులో అనువాదం చేశారు వెంకటేశ్వర
దేవస్థానము. ఇప్పటికీ కూడా ఈ పోతన భాగవతం తిరుమల తిరుపతి దేవస్థానంలో 500 సంవత్సరాల లాంటి ఇప్పటికీ ఉన్నాయి. చూడండి, రామచంద్రుడు పలికించింది అటువంటి భాగవతం, అటువంటి కృష్ణ లీలలు మనం అదే తెలుసుకున్నాము. కాళీయ మంత్రం, ఆ కాళీయ మంత్రం అంటే ఆ కాళీలో ఉన్న విషాన్ని బయటికి తగ్గించేసి అతనిని మళ్ళా భక్తులుగా తయారు చేశాడు, మంత్రం చేశాడు భగవంతుడు. అంటే నాలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న విషాన్ని తగ్గించేసి నాకు మంత్రం చేస్తే నేను కాళీయుగాలో భక్తుడైపోతాను. ఇదే మన సంస్కృతి. ఇంతకంటే సంస్కృతి ఈ కాళీయ మంత్రం అంటే ఏదో కాదు. ఎక్కడో పుట్టాడు, అక్కడ రమణ ద్వీపంలో అక్కడ ఉన్నాడు, అక్కడ ఉండొచ్చుగా. ఇప్పుడు వచ్చాము మనం ఈ భూమి మీద, మనం ఏం చేయాలి? ప్రసాదాన్ని భగవంతుడు పెట్టాలి, ఏదో ప్రసాదాన్ని పెట్టాలి, దీపారాధన చేయాలి, భగవతత్వాన్ని అనుకోవాలి. నేను చేయను, నా ఇష్టం అన్నాడు. పొరవడంతో చేసుకుంటున్నాను, నేను చేయను అంటే భగవంతుడిని నేను పెట్టాను గరుడు. అందుకే అతను గరుడు పొడిచి తరిగేశాడు. వచ్చి ఇంకొక చోట దాక్కున్నాడు. అక్కడ ఏమన్నా ఉన్నాడా? అక్కడ అదే భావాలతో ఉన్నాడు. అక్వాణీయుడు భావాలేమీ మారలేదు. ఆ దుష్కర్మం ఇంకా అతనిలో ఉంది. ఎక్కడికి పోయినా దుష్కర్మం వదలడు. ఎక్కడైనా పోటీ దుష్కర్మం, దేవాలయానికి వచ్చినా కూడా వదలడు. భగవంతుడు వచ్చి అతన్ని ఆ మర్దం చేస్తే కానీ ఆ దుష్కర్మం పోదు. అందుకే కాళీయ మర్దనం చేశాడు. అంతేగాని ఊరికే భగవంతుడు చేయడం, ఏ లీల చేసినా కూడా భగవంతుడు మన కోసం చేస్తాడు. కాళీయ మర్దనం అంటే ఏదో కాళీ ఎక్కాడు, కాళీలో ప్రకటన నాట్యం చేశాడు, ఎన్ని అవసరం భగవంతుడికి కాదు. మన కోసం చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ఎక్కడున్నావో ఆ కర్మను మర్చిపోయి ఇంకొక చోటకి వెళ్ళావు. అదే కర్మని అక్కడ కూడా కంటిన్యూ చేసుకున్నావు, దుష్కర్మని. దాన్ని నీ వల్ల కదని పోవాలంటే భగవంతుడు ఒక్కడే మనల్ని ఛేదించగలడు. అందుకే ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే, నాలో ఉన్న దుష్కర్మలు ఏమన్నా ఉంటే ఈ జన్మతో పోయినో నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఈ భూమి మీద తిరగాల్సిన అవసరం లేదు, ఎన్నో బాధలు పడాల్సిన అవసరం లేదు అని భగవతత్వాన్ని తెలుసుకుంటే ఆ యొక్క భాగవత తత్వాన్ని నీకు భక్తి, జ్ఞానము, ధ్యానము, వైరాగ్యము ఇవన్నీ కలిగి నిష్కామ కర్మయోగం వస్తుంది. నిష్కామ కర్మయోగం అంటే ఏది చేసినా నాకు సంబంధం లేదు అయిపోయినట్టు. కృష్ణార్పణం అంటే మంచి పనులన్నీ, పొరవన్నీ నేను చేస్తుంటా, చెడ్డ పనులన్నీ. కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, శ్రీమాత్రే రమ, ఏదో ఒకటి చెప్పేది అన్ని కృష్ణుడికే చేస్తాయి. లేదండి భాగవతం అంటే భక్తి లేదే నీకు జ్ఞానం రాదు. భక్తి ఎలా వస్తుందండి? భగవంతుడి గురించి తెలుసుకుంటే వస్తుంది. భగవంతుని ఎవరైనా తెలుసుకోవాలి. చాలా మంది ఉన్నారు దేశం మీద, ప్రపంచం మీద, ఇప్పుడు బ్రహ్మాండాలు చాలా మంది దేవతలు ఉన్నారు. వాళ్ళంతా భగవంతులు కాదు. వాళ్ళంతా పుడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. భగవంతుడు ఒక్కడే, ఆ కృష్ణ పరమాత్ముడు ఒక్కడే, నారాయణుడు ఒక్కడే. మరి ఈరోజు వినాయక చవితి, వినాయక చవితిలో ఏం చెప్పాడండి? అసలు వినాయకుడు ఎలా పుట్టాడండి అది కూడా తెలుసుకోవాలి. నారాయణుడు వస్తాడు ప్రతిదీ కృష్ణుడు. అయితే ఎలా పుట్టాడు నారాయణుడు? అక్కడ ఎర్ర స్విచ్ ఉంది, ఎర్ర స్విచ్ ఉంది. అయితే ఎలా వచ్చాడు విఘ్నేశ్వరుడు అని కూడా మనం తెలుసుకోవాలండి. ప్రతిదీ నారాయణుడి నుంచి రావాల్సింది. మరి పార్వతీదేవి ఆ కైలాసంలో అంటే కేదార్నాథ్ ప్రాంతంలో నేను చూసింది కాబట్టి చెప్తున్నా. ఆ యొక్క నదీ ప్రవాహం, గంగా నది కాకుండా ఏదో నది ఉందండి. ఆ నది పక్కన గౌరీకుండం ఉంది. నేను చూసా గౌరీకుండం. నేను చూసిన 2వ రోజు గౌరీకుండం వెళ్ళిపోయింది. నేను దిగొచ్చేసే కింద 2011లో జరిగింది. 2011 అనుకుంటా. పెద్ద ప్రళయం వచ్చింది అక్కడ హిమాలయంలో. నేను ఉన్నా అక్కడ 15 మంది ఉన్నాం. ఈ రోజు రాత్రిగా నేను దిగకపోతే రేపు రాత్రి దిగుంటే నేను వెళ్ళిపోయి, మా 13 మంది వెళ్ళిపోయాడు. పెద్ద బిల్డింగ్ లో ఉన్న బిల్డింగ్ కూడా వెళ్ళిపోయింది. కానీ ఎందుకు దించాడు? సరే, పోయేటప్పుడు గౌరీకుండం చూసాం. నీళ్ళలో కొంతమంది మునిగారు, అంతా చేశారు. అక్కడే అమ్మవారు అంటే అమ్మవారికి వివాహం జరిగింది. పార్వతీదేవి, పార్వతీ పరమేశ్వరుడు వివాహం అక్కడే జరిగిందండి. గౌరీకుండానికి కొంత దూరంలో పైకి వెళ్తే పార్వతీ పరమేశ్వరుడు అక్కడే కళ్యాణం జరిగింది. నారాయణుడే కృష్ణుడే దగ్గరుండి చేయించాడు సహోదరికి వివాహం.
అక్కడ కొంత దూరం ఇంకా కొండ మీద వెళ్ళలేకపోయాం. మళ్ళీ ఎక్కడ వెళ్తాం అంటున్నాం. అది అదృష్టం లేదు. ఇప్పటికీ అగ్నిహోత్రం జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు వివాహమైన అగ్నిహోత్రం, అగ్ని వెలిగిస్తున్నారు కదా యజ్ఞం, ఇప్పటికీ ఆ కట్టెలు వేసే ఉంటాయి, వెలుగుతూనే ఉంటుంది. అన్ని మూసేసిన హిమాలయాల కట్టెలు వెలుగుతూనే ఉంటాయి. పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం. సరే, అక్కడ కళ్యాణం అయిన తర్వాత పార్వతీదేవి ఒక రోజు స్నానం చేయాలనుకుంది. నలుగు పిండిలో నుంచి ఒక చిన్న బొమ్మను తయారు చేసింది, ఆయన ప్రాణం ప్రతిష్ఠ చేసింది. తర్వాత ఆయనకి పరమేశ్వరుడు వచ్చి ఆయన్ని తల తీసేశాడు. మళ్ళీ దేవతలందరూ వచ్చి ఆయన ఎవరో ఒక గజాననుడు అనే ఒక ఆ భక్తుడు అంటే ఆయన తల తీసుకొచ్చి మళ్ళీ ఈ అబ్బాయికి పెట్టారు. ఈ అబ్బాయి ఏరుగు తలగా ఉన్నాడు కాబట్టి గజాసురుడు అనే పేరు వచ్చింది. ఆయన నాయకుడు అయ్యాడు. ఆయన సరిపోతుంది. కానీ అక్కడి నుంచి ఏం జరిగింది? ఆయన పెద్దవాడయ్యాడు. ఆయన పరమేశ్వరుడికి ఇంకో కుమారుడు కలిగాడు. అసలు పార్వతీ పరమేశ్వరుడికి ఎవరు, ఎందుకంటే అది ఎవరికి సంతానం ఉండదు. సరే, కొంచెం కారణాలలో కుమారస్వామి గారు వచ్చాడు. ఈ విఘ్నేశ్వరుడికి ఆయనకి ఇద్దరికి పేచీ పడింది ఆధిపత్యం గురించి. సరే, అప్పుడు ఈ నెల వాహనంకి వెళ్ళిపోయాడు. ఈయనకి ఎలుపు వాహనం. ఈ నెల లేదు, పొట్ట పెద్దది, తొండం పెద్దది, చెవులు పెద్దవి, గుజ్జాలి మనిషి. ఎలా నడవాలంటే నాన్నగారు నేను నిలవలేను, ఈ ఎలుకేలు చిన్నది, దీని మీద ఎలా వెళ్ళగలను, ఈ చిన్నగా పోతుంది. తమ్ముడేమో ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఉండే తీర్థయాత్రలందరూ స్నానం చేస్తామన్నావు, నా వల్ల కాదు, ఏం చెప్పమన్నాడు. ఈయనే వెళ్ళిపోయాడు కొడుకని కుమారస్వామి. ఈయన నాన్నగారికి వెళ్ళిపోయాడు. నాన్న ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. తండ్రి గారు అడిగాడు. నాయన ఏం అవసరం లేదు నీకు, నేను ఒకటే చెప్తాను, నీకు నారాయణ మంత్రాలు ఉపదేశం చేస్తాను, మా చుట్టూ అన్నాడు. నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ నమః అని మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. నారాయణుడు లేని స్థలం లేదు నీకు అని చెప్పేశాడు. ఆ నారాయణ మంత్రంతో పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో తిరుగుతూ ఉన్నాడు. ఆయనేమో ఈయన కంటే కుమారస్వామి వాహనం వెళ్తూ ఉంటే వినాయకుడు నదిలో మునిగేసి వస్తూ ఉన్నాడు. గంగా నదిలోనూ, యమునా నదిలోనూ, నర్మదా నదిలో చాలా ఉన్నాయి కదా, 1,37 నదులు ఉన్నాయి భూమి. పుణ్య నదులు మన తెలిసిన కొన్ని. వాటిలో స్నానం చేసి వస్తూ ఉన్నాడు. ఈయనేమో స్నానానికి పోతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర ఎక్కడికి పోయినా ఆయన స్నానం చేస్తున్నాడు, ఈయన పోతున్నాడు, ఆయన నడిచి వస్తున్నాడు. ఆశ్చర్యం వేసింది ఆయన. వచ్చాడు మళ్ళీ కైలాసంలో కూర్చొని నమో నారాయణ ఆయన అమ్మతో ఒప్పుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏంటి విషయం? అప్పుడు అర్థం చేసుకున్నాడు. తండ్రి గారికి నమస్కారం చేశాడు, అమ్మవారికి నమస్కారం చేశాడు. ఏంటి అన్నాడు. నాయన నీ అహంకారం నువ్వు మమ్మల్ని గమనించలేకపోయావు తల్లిదండ్రులు. మీ అన్నగారు గ్రహించాడు తల్లిదండ్రులు పోతున్నాం. మేము నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాం. ఈ ప్రపంచంలో నా నారాయణ మంత్రాన్ని మించింది ఇంకొకటి లేదు. ఆ కృష్ణ మంత్రాన్ని మించింది, ఆ కృష్ణుని మించిన దైవం లేదు. ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడండి, ఎటువంటి నారాయణ మంత్రం, కృష్ణ మంత్రం అంటే పరమేశ్వరుడు అంతలో కూడా నేను కూడా ఏం చేయలేదు, ఆయన నారాయణ మంత్రాన్ని ఉపదేశించాలని చెప్పాడు. ఆయన ఆధిపత్యం చేశాడు. అంతా అయిపోయింది. తర్వాత మీకు తెలుసు, ఆ ఉండ్రాలు ఆయన్ని అందరూ పెట్టి తినేయాడు. ఆయన నడవలాగా పోతూ ఉంటే వంగలాగపోయాడు, పొట్ట పగిలిపోయింది. ఆయన ఉండ్రాలు బయటకు వచ్చి మళ్ళీ తగ్గాడు విఘ్నేశ్వరుడు. ఎందుకంటే కష్టం చెప్పుకోవాలి కదా. మళ్ళీ తగ్గాడు. కృష్ణుడు వస్తాడు దీంట్లో. భగవంతుడు లేదే ఏ కథ లేదు. అది భాగవతంలో వస్తుంది. కృష్ణ పరమాత్మ లేదే ఏది లేదు. సరే, చంద్రుడు చూసి నవ్వాడు. పార్వతి నేను శాపించింది. భాద్రపద శుద్ధం రోజు ఎవరైతే అలా నేను చూస్తారో వారి కష్టాలు తప్పవు, నిందలు తప్పు అనింది. సరే, మళ్ళీ నమస్కారం చేశాడు. ఏదో చెప్పాడు. ఆయన పూజ చేసిన తర్వాత అక్షంతలు వేసుకుంటే పోతుందన్నాడు. తర్వాత ఋషిపంతులు ఉన్నారు. ఓడి శాప నిందలు పొందారు. సరే, అదైపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన తండ్రి గారు కదా, కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కృష్ణుడు పరిపాలన చేయాల, బలరాముడు చేస్తూ ఉన్నాడు. చక్కగా పరిపాలన చేసే రోజుల్లో అక్కడ సాత్రాజిత్తు అనే ఒక దేశానికి రాజు గారు. ఆయన తమ్ముడు ప్రసేనజిత్తు. ఈ సాత్రాజిత్తు కుమార్తె పేరు సత్యభామాదేవి, అంటే భూమాత. ఆయనకి గర్భవాసం పుట్టింది. సరే, ఈ సాత్రాజిత్తు పరమేశ్వరుడు అయిన ఆ యొక్క సూర్య భగవానుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే ఆయన ప్రత్యక్షనాడు. ఏం కావాలి నీకు అన్నాడు. నాకేం అర్థం కావడం లేదండి, ఏదో బండి ఉంటుందని కదా, నీ దగ్గర ఒక బండి ఇస్తామన్నాడు. ఇస్తానన్నాడు. ఇది శమంతకమైన అంటారు దీన్ని.
ఇది రోజుకి 8 బారుల బంగారు పెడుతుంది. ఎంతో తెలుసా? 8 టన్నుల బంగారు. అంటే 180 సిమెంట్ బస్తాల బంగారు వస్తుంది రోజుకి. దాంట్లో నుంచి 8 బారులు అంటే మరి దీన్ని జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందరికీ పంచాలి. అంటే ఆహారం రూపంలో దేని రూపంలోనే ప్రజలకు ఇస్తే ప్రజలు ఆనందిస్తారు అని చెప్పాడు. దీనిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రోజు సూర్యోపాసనం చేసి ప్రార్థన చేసి శుచిగా శుభ్రంగా వెళ్ళి ఒక్కసారి నాకు నమస్కారం చేసుకుంటే 8 బారులు బంగారు వస్తుంది అన్నమాట. రోజు అలా జరిగిపోతుంది. గోడవలు నింపేస్తున్నాడు సంక్రాంతిలు. ఆయన ఇచ్చిన వాడు ధనంలో. సరే ఒకరోజు ఎన్ని కృష్ణ పరమాత్ముడు తెలియకుండా వచ్చిన సూర్య భగవానుడు కృష్ణుడు తెలియకుండా వచ్చాడా? అన్ని తెలుసు భగవంతుడు. ఆయన ఎన్ని సృష్టిస్తుంటాడు. తర్వాత ఈ సత్రాజిత్తు ఈయన మణి ఒకటి వేసుకొని గొప్ప నేను ఇంత బంగారం ఉందని చెప్పి మణి వేసుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు బలరాముడు అందరూ కూర్చోన్నారు. ఈ సత్రాజిత్తు వస్తూ ఉంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఓ సూర్య భగవానుడే వస్తున్నాడేమో, మెరిసిపోతున్నాడు, కాంతి దాంట్లో నుంచి కాంతి వెదజల్లుతుంది, సూర్య భగవానుడే వస్తున్నాడేమో అనుకున్నారు. ఆశ్చర్యపోయారు. వెంటనే లోనికి వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్ముడు కనిపించాడు. కృష్ణుడు చూశాడు. ఓ సత్రాజిత్తు మహారాజు గారు కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు హ్యాపీగా. మరి ఈ యొక్క శమంతకమణి నీ దగ్గర ఉంటే రాజులు నిన్ను యుద్ధం చేసి ఓడించి ఇబ్బందులు పెడతారు, ఎందుకు నీ దగ్గర మాకివ్వండి, మేము ప్రజలకు ఉపయోగిస్తామని కృష్ణ పరమాత్మ అన్నాడు. వచ్చే బంగారాన్ని ప్రజలకి ఏమేం కావాలో బరువు కాటాలు వచ్చినా అన్నదానం కానీ ఏదైనా చేస్తామంటే సత్రాజిత్తు ఓహో నా యొక్క సమంతకమణి మీద నీ కన్నుబడిందా కృష్ణ అని చెప్పి నేను ఇవ్వనన్నాడు. ఇవ్వకపోతే 80 అన్నాడు కృష్ణుడు. ఎల్లు ఇవ్వకపోతే అడిగాను చెప్పాను ఇస్తాం అన్నాడు. మంచిగా చెప్పాను ఇవ్వలేదు నువ్వు, నీ ఇష్టం పోని మనసులో అనుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. నేరుగా వెళ్ళిపోయాడు. ఇంకా ఉండాలి అక్కడ. ఈ కృష్ణుడు ఏమో పీకేసుకున్నాడు కదా బయటతో. కృష్ణ పరమాత్ముడు మాట్లాడారు కదా. నేరుగా వెళ్ళిపోయి కానీ చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాడు. దీన్ని వేసుకోబోకుండా ఎక్కడ కనుక్కున్నాడు. తర్వాత రోజు వాళ్ళ తమ్ముడైన ప్రసేనజిత్తు ఆయనకు బుద్ధి కలిగింది వేటకు పోవాలని. అన్నగారు నేను వేటకి పిలుస్తాను అన్నాడు. మంచిది నాయన జాగ్రత్తగా వెళ్ళినా క్రూర జంతువులు ఉంటాయి, సైన్యాలు తీసుకోపోన్నాడు. పోతూ అన్నగారు ఆ శమంతకమణి మెడలు వేసుకోపోతాడు. శమంతకమణి మెడల వద్దురా నిర్ణయించుకొని కృష్ణుడు నన్ను అడిగాడు. దాన్ని నువ్వేసుకుంటే ఇది లేనిపోవడం జరుగుతుంది, ఆ కృష్ణుడు వెంటబడతాడు, నిన్ను జాగ్రత్త ఉండిపోయి శమంతకమణి దేవుడు కాదు నేను వేసుకుంటాను. సరే జాగ్రత్తగా వేసుకున్న అయినా సైన్యాన్ని దగ్గర పెట్టుకొని మళ్ళీ వచ్చేసి అన్నాడు. సరే అన్నగారు అన్నాడు. చక్కగా శమంతకమణి మెడలో ధరించాడు. అపవిత్రం అయిపోతూ ఉంది, అక్కడే ఉండాలి. పవిత్రమైన వస్తువు పవిత్రంగానే ఉండాలి. పూజారి గారే చేయాలి. అక్కడ పోయి నేను పోయి చేస్తానంటే నేను కూడా భాగవతం చెప్తున్నాడయా, నేను కూడా నీకంటే గొప్పవాడని పోతే నాకు మాడు పగిలిపోతుంది. నువ్వు కూడా చెప్పచ్చు భాగవతం కదా పని ఉంది ఇక్కడ, నువ్వు కూడా చెప్పచ్చు. ఆయన చేయాల్సిన పని ఆయన చేయాలి. భగవంతుడి దగ్గరికి అర్థం లేదు కదా. సరే ఆ సంగతి అలా అర్థం లేదు అంటే దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేదానికి అపవిత్రత అయిపోయిన రోజు మన ఇంట్లో ఏది ఉండదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏం చేసినా భగవంతుడు లేలా, భగవంతుడికి ఇచ్చేయాలి. ఏదైనా మనం ఉంచుకోకూడదు. మనం దాచిపెట్టుకుంటే మనం దాచలేము. దాన్ని ఎవడో కూడా ఎత్తుకోబోతాడు. ఈ శరీరం కూడా ఎత్తుకోబోతాడు. సరే వెంటనే ప్రశాంత్ అరణ్యానికి బయలుదేరాడు. ఎన్నో వేటాడాడు. సైన్యం ఒక చోట వెళ్ళిపోయింది. ఈయన దారి తప్పి ఒక చోటకి వెళ్ళిపోయాడు. దారి మీద వెళ్ళిపోతూ ఉంటే గుర్రము ఈయన వెళ్తున్నాడు. అక్కడ ఒక సింహం చూసింది. సింహం చూసి మెడలో ఉండేది దూరాన్ని చూశాడు. ఈయన కనిపించాల మెరిసిపోతుంది, ఎర్రగా మెరుస్తుంది. సూర్యుడు ఎలా ఉంటాడండి, పొద్దున్నే వచ్చినా కూడా మెరుస్తుంటాడు సూర్యుడు. కన్యాకుమారిలో చూస్తే ఎర్రగా బలి ఉంటాడు. అది మాంసపు ముద్ద అనుకుందండి. ఆ సింహం మాంసపు ముద్ద అనుకొని ఎగబడి ఆ మాంసం ముద్ద లాక్కు చూస్తే మనిషి ఉన్నాడు. దీనికంటే ఈయన దగ్గర మేలని చెప్పి ఆ ప్రసేన మెడ పట్టుకొని లాగేసి ఆ గుర్రాన్ని దీన్ని ఇద్దరిని చంపేసి నాన్న ఆగం చేసేసి ఆ మెడలో ఉన్న మనిని కూడా లాక్కొని నోటితో తీసుకొని పరిగెడుతూ సింహ వెళ్ళిపోతూ ఆయన చంపేసింది. ఆయన చేయాల్సిన ఆగమంతా చేసి తాను చేయాల్సిన ఆహారం తీసేసుకునింది. పరిగెడుతూ ఉంటే
ద్వారకా నగరానికి 50-70 కిలోమీటర్ల దూరంలో ఉందని జరిగింది. అక్కడ జాంబవంతుడనే ఒక ఎలుగు వంటి రూపం ఏదో ఉన్నాయి. జాంబవంతుడు అంటే రామావతారంలో ఆయన. ఆ జాంబవంతుడు బయటకు వచ్చి తిరుగుతున్నాడు. ఎందుకు ఆయన తిరుగుతుంటే ఈ సింహం తీసుకొని పరిగెడుతుంది. నోట్లో ఎర్రగా మెరుస్తూ ఉంది. జాంబవంతుడు చూశాడు, ఏంటి అలా మెరుస్తుంది ఏంటి, సింహం ఏంటి పరిగెడుతుంది, ఈయన పరిగెత్తాడు దాని కింద. సింహం ఎదురు తిరిగింది. ఏ సామాన్యుడా, ఎలుగు వంటలైతే భయపడతాయి, నేను భయపడతాడా? భయపడతాడు కదా. వెంటనే ఆ సింహాన్ని పట్టుకొని నోరు చేంజ్ చేసి ఈశ్వరవతారం పడేశాడు జాంబవంతుడు. సామాన్యుడు కాదు జాంబవంతుడు అంటే, ఆయన కూడా చిరంజీవి ఒక రకంగా. ఆ నోట్లో ఉన్న ఆ మణిని తీసుకుని మెరిసిపోకుండా మణి వెంటనే ఆ మణిని తీసుకుపోయి ఆ గుహలోకి వెళ్ళిపోయి జాంబవంతుని గృహ ఉందని ఇప్పటికి కూడా వెళ్ళిపోయిన తర్వాత జాంబవంతుని కుమార్తె జాంబవతి దేవి అదొక స్టోరీ. ఆయనకి ఆ జాంబవతి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఆమె ఉయ్యాలలో ఊగుతూ ఉంది. అప్పటికి 16 సంవత్సరాలు జాంబవతి చిన్న అమ్మాయి కాదు, 16 సంవత్సరాల అమ్మాయి. ఆ ఉయ్యాలలో ఊగుతూ ఉంటే తొందరగా తీసుకెళ్ళి, అమ్మాయి మణి చాలా బాగుంది, లోనికి వెళ్తానే గృహంతా వెలిగిపోతూ ఉంది, ఈ ఉయ్యాల పెడతానమ్మా అని చెప్పి ఉయ్యాల పెట్టిన తర్వాత జాంబవతి ఈ మణి వల్ల ఇంకా మణి కాంతులతో వెలిగిపోతుంది అమ్మవారు జాంబవతి. ఆ తల్లి అష్టలక్ష్యంలో ఒక లక్ష్మి. అవి 8 మంది భార్యలు కదా కృష్ణుడికి. 8 మంది భార్యలు అష్టలక్ష్యంలో ఒక జాంబవతి. ఆ అష్టలక్ష్మి కూడా మనలోనే ఉన్నారు, అష్టాంగాలని. సరే, దాని స్టోరీ లేదు. సరే, కృష్ణ పరమాత్ముడికి లేని పొంది వచ్చింది. ఇప్పుడు ఈ ప్రసేన జరిగాడు. 2 రోజులైన రాయలు ఇక సైనికులు వచ్చేసారు. ఏమన్నా తెలియదన్నారు. అడివంతా ఎదిగారు, ఎక్కడా కనిపించారు. లాస్ట్కి ఈ సత్రాజితో బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెళ్ళి కృష్ణుడి మీద చాలా కోపంతో వెళ్ళాడు. ఏమయ్యా కృష్ణ, నువ్వు గోకులంలో చేసిన వెంట దొంగతనాలు చాలా ఉన్నాయి, నాకు బాగా తెలుసు. నేను ఆ రోజే చెప్పాను, నేను ఇవ్వనన్నా, కానీ నా యొక్క మణి మీద నీకు దృష్టి పడింది. నా తమ్ముడు చంపేసి నువ్వు మణి తెచ్చుకున్నావు. నేను చేసినాను. బలరాముడు అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నా తమ్ముడు అటువంటి వాడు కాదు, నా సహోదరుడు చాలా గొప్పవాడు. నా సోదరుడు నిందేశామంటే నీ శిరచ్ఛేదం చేస్తానన్నాడు. లేచాడు. బలరాముడికి చాలా కోపం. తమ్ముడిని ఎవరంటే ఒప్పుకోడు. రామావతారంలో కూడా రాముడిని ఎవరనంటే ఒప్పుకోడు. రాముడే సత్యవాడు అంటే అంటలవాయ కూర్చోవాయ లక్ష్మణ అనేవాడు. సరే, కృష్ణ పరమాత్ముడు, అన్నయ్య నాకేం తెలుసు అన్నయ్య, నేనేమో ఇక్కడే నీ దగ్గరే ఉన్నా కదా అన్నాను. అవును, నా తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు 2 రోజుల నుంచి, ఎక్కడికి పోలేదు. కాదు, మీ ఇద్దరు దాచేశారని కృష్ణుడి మీద నిర్దేశించాడని. సరే, కృష్ణ పరమాత్ముడు సర్ది, సరే నా మీద నిర్దేశారు కదా, సరే నీకు అనుమానం బాగా పెరిగిపోయింది. అనుమానం పెరగకూడదని, పెరిగిందంటే అది బలమైపోతుంది. అందుకే అనుమానం అనేది అది పెనుభూతం అయిపోతుంది. అనుమానమే పెనుభూతము. ఇప్పుడు సత్రాజిత్తులో అనుమానమే పెనుభూతం అయిపోయింది. ఏదో కృష్ణుడు అడిగాడు, అంత మాత్రం ఆయనే తీసుకుంటాడా? తీసుకోడా? అలాగే ఉండదు భూమి మీద కూడా. తర్వాత కృష్ణ పరమాత్ముడు బయలుదేరాడండి. కృష్ణ పరమాత్ముడితో కొంత సైన్యం కూడా వెళ్ళి మేము కూడా వస్తామని వెళితే కృష్ణుడు ఆ అడుగు దాడాలో ఎక్కడెక్కడ ఉన్న అరణ్యం అంతా దాదాపు 20 రోజులు ఎదిగారండి. సామాన్యంగా ఎంత కృష్ణ పరమాత్ముడు అరణ్యం అంతా ఎదిగితే ఒక చోట సింహము గుర్తులు కనిపించాయి. ఆ సింహము గుర్తులు కనిపిస్తే ఆ సింహం గుర్తులు పాటు వెళ్ళాడు. వెళ్తే ప్రసేన చనిపోయి ఉన్నాడు. సగం మాంసం తినేసి ఉంది, గోడం తిరిగిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి కృష్ణుడు బయలుదేరాడు. బయలుదేరితే కొద్ది దూరం పోతే సింహం గుర్తులు పోయి సింహం చనిపోయింది. అక్కడ పోతే ఆ ఎలుగు పట్టు జాంబవంతుడి యొక్క అడుగులు పడి ఉన్నాయి, ముద్దలో పడి ఉన్నాయి. పాత రోజుల్లో దొంగతనాలు జరిగినప్పుడు అడుగులు ఎస్పీస్ యానాదులు కనిపెట్టేవాడు. ఈ అడుగుల్లో అడుగు పోయిపోతాం, పోయేవాడు, తర్వాత పోయేవాడు కాదు. ఆ విధంగా అడుగులు బట్టి ఆయన నేరుగా అడుగులు గుహ దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఆ గుహ దగ్గరికి తీసుకెళ్తా గుహ బండ అడ్డం పెట్టుకుంది. ఎట్లా వెళ్ళాలో తెలియదు, అసలు కనిపించడం వల్ల. చూశారు చాలా రోజులు. సత్రాజిత్తు కూడా వెళ్ళాడు అనుకోండి, కృష్ణుడు ఏమైనా మోసం చేస్తాడేమోనని చూశాడు. కృష్ణ ఇక్కడ కూడా మోసం చేస్తున్నావా నువ్వు? సరే చెయ్యి, ఎంతకాలం చేస్తావు అన్నాడు. ఉండవా, నేను ఏం చేశానయా, ఎత్తుకుంటా వచ్చానా, చూసావా నీ తమ్ముడు చనిపోయింది, చూసావా నేను తీసుకున్నానా అన్నాడు. అయినా అనుమానం ఆయనకి.
నువ్వే చెప్పుకుంటావు అంటాడు ఎంతసేపు. సరే లోనికి వెళ్ళిపోయాడు. కాసేపు చూశాడు కృష్ణుడు, 2-3 రోజులు చూశాడు. అయ్యా ఈ గుహ లోన పోవాలంటే చాలా కష్టం, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి, నేను ఆ గుహలోకి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అక్కడ ఏముందో చూసి నేను వస్తానన్నాడు. అని వీళ్ళందరూ కూడా ఆ గుహను ఎంతో చూసినా వెళ్ళలేదండి. కృష్ణ పరమాత్ముడు ఊరకంటే ఆ రాయి అక్కడ పోయింది, మీరంతా ఇక్కడే ఉండండి, నేనే వస్తానన్నాడు. లోనికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ వేశాడు కృష్ణుడు. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, దాదాపు 5-6 రోజులు ఉన్నారు. ఇంకా కృష్ణుడు రాడయ్యా, వెళ్ళిపోయి ఉంటాడు, ఇంకా మనం ఏం చేయలేము అని చెప్పి సత్రాజితో అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. రుక్మిణి అమ్మవారికి చెప్పారు, అమ్మా ద్వారకి వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా అన్నాడు. అప్పుడు అమ్మవారు ఆ యొక్క పార్వతీదేవిని ప్రార్థన చేసుకుని, అది కూడా భాగవతంలో వస్తుంది. భగవంతుడు లీలలు అలా ఉంటాయండి. సరే కృష్ణ పరమాత్ముడు లోనికి వెళ్ళిన తర్వాత జరగాల్సిందంతా జరిగింది, కనిపించింది. ఆ వెలుగు బ్రహ్మాండమైన వెలుగు చూస్తానే జాంబవతి కనిపించింది. మనాథులు చూశాడు, వెళ్ళాడు జాంబవతి దగ్గరికి. మణి చూశాడు. ఈ మణి ఎక్కడికి నీకు అన్నాడు. మా అయ్యి ఇచ్చింది. మా అయ్యి ఇచ్చాడు నాకు. ఓహో మీ అయ్యి ఉన్నాడు. మా అయ్యి ఉన్నాడు. ఈ మణి నాకు ఇస్తావా అన్నాడు కృష్ణ పరమాత్ముడు. నేను ఇవ్వను, మా అయ్యి ఇచ్చాడు, ఈ మణి నా దగ్గరే ఉండాలని. నాకు పాపి లోపంటేనే తెలియదు. ఆ జాంబవతి నాకు ఒకటే తెలిసింది, లేకపోతే ఎప్పుడైనా బయటకు వచ్చాను చూసుకోవాలి, అరణ్యం కదా. సరే కృష్ణుడు చూసింది, చాలా బాగున్నాయి మీరు, చాలా అందంగా ఉన్నవి అనింది. అందంగా ఉన్నానా చాలా అనింది. కానీ కృష్ణుడు చాలా అలంకారం ఉంటాడు కదా, వెలిసిపోతున్నాయి, ఆ దండాలు నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను, మా అమ్మ ఇచ్చింది, నేను ఇవ్వను అన్నాడు కృష్ణ పరమాత్ముడు. మీ అయ్యి ఇస్తే మా అమ్మ ఇచ్చింది, నేను ఇవ్వను అన్నాడు. సరే అంతలోకి వెళ్ళితో మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ జాంబవతుడు ఎక్కడ విన్నాడో ఏమో వచ్చేసారు పోయి. నేరుగా వచ్చేసి చూశాడు కృష్ణ పరమాత్మని. ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అన్నాడు. ఈ మణి కోసం వచ్చాను నేను, ఈ మణి నీది కాదు, నేను సింహాన్ని సంహరించి తెచ్చుకున్నాను, అది నానే అన్నాడు. కాదు ఇది సత్రాజితనే ఉంది, కుదరదు అన్నాడు. కుదరదంటే కుదరదు అన్నాడు. సరే యుద్ధం చేద్దాం, గెలిచి ఎవరు కావాలి వాళ్ళు తీసుకోమన్నాడు. 27 రోజులు యుద్ధం చేశారండి. బయటకు వచ్చేసారు, అక్కడ చేయలేదండి యుద్ధం. ఈ పాప భయపడుతుంది, అందుకోసం మనం బయటకు యుద్ధం చేసుకున్నాం. ఆ గుహ నుంచి బయటకు వచ్చారు, పెద్ద అరణ్యం ఉంది, అక్కడికి వచ్చి యుద్ధం చేశారండి. భయంకరమైన 27 రోజులు మామూలు యుద్ధం కాదు. చేసి 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 జాంబవంతుడు అలసిపోయి పడిపోయాడు, మూర్ఛపోయాడు. మూర్చిపోయి రామ్ 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 ఇంకా రామలో కలిసిపోవాలని రామనామం చేసుకున్నాడు. అయిపోయింది నా పని. వెంటనే కృష్ణ పరమాత్ముడు వెళ్ళి, ఏముందండి పరమాత్ముడు కదా, ఆయన స్పర్శ తగిలితే చాలు పోతని ఎలా అయిపోయింది, ఆయన మోక్షానికి వెళ్ళిపోయింది, ఈయనకేం కావాలి. వెంటనే ఆ భగవంతుడు చెయ్యక తాకాడో లేదు, వెంటనే లేచి కృష్ణ పరమాత్ముడు చూస్తానే ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఆయన మీద కిందానికి రాబోయాడు. 60 చేస్తావు అని చెప్పి రామావతారం చూపించాడు. రామావతారం చూపిస్తానని ఆశ్చర్యపోయాడు. అప్పుడు గుర్తు చేసుకో జాంబవంత, బాగా గుర్తు చేసుకో, రామావతారంలో బాగా గుర్తు చేసుకో. నేను యుద్ధం చేస్తూ ఉంటే రావణాసురుడిని వీళ్ళందరినీ నా భుజస్కంధాలు చూసి, నా యుద్ధాన్ని చూసి నాతో యుద్ధం చేయాలని కోరిక ఉందని చెప్పి నీవు పట్టాభిషేకం నాకు జరిగేటప్పుడు అడిగావు. నీకేం వరం కావాలా జాంబవంతా అని అందరికి వరాలు ఇస్తుంటే నీకు కూడా అడిగితే, నాకు ఏ వరం అవసరం లేదు తండ్రి, నీతో యుద్ధం చేయాలనుకుంటే నాకు అన్నాడు. భలే కృష్ణేశ్వర, నాకు యుద్ధం మనందరూ స్నేహితులు కాదు. నీ భుజస్కంధాలు ఎగురుతుంటే 7 తొండాలు వలె ఉన్నాయి, ఒక్కొక్క బాణం వేస్తుంటే రావణాసురుడు సైన్యం ఎగిరిపోతుంది. రామా, నీ రూపం నీకు తెలియదు, చేస్తే నీలాంటి వాడు యుద్ధం చేయాలనుకున్నాను, ఆ కోరిక ఉంది రామా అన్నాడు. ఇప్పుడు కుదరదు జాంబవంతా, ఇప్పుడు మన ఇద్దరు అక్కడ యుద్ధం చేసినా నేను చేయలేదు, నీతో నెక్స్ట్ కృష్ణుడిగా వస్తాను, స్వయం భగవానుడిగా వస్తాను, అప్పుడే నీ ముచ్చట తీస్తాను పో అన్నాడు. అందుకోసం జాంబవంతుడు అప్పటి నుంచి ఎక్కడ త్రేతాయుగము, ఎక్కడ ద్వాపరయుగము, ద్వారకా నగరానికి మళ్ళీ 20 కిలోమీటర్ల దూరంలో వచ్చాడు. ఎక్కడంటే అయోధ్య, ఎక్కడ జాంబవంతుడు, ఎక్కడ ఇది చూడు ఎంత ఆశ్చర్యకరమో. భగవంతుడు లీలలు ఎలా ఉంటాయి, కృష్ణ లీలలు ఎలా ఉంటాయి. అందుకోసం ఏదైనా చేయగలిగిన కృష్ణుడు
నీకు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు. నిన్ను ఎక్కడికి పోనివ్వడు. భగవంతుడు నమ్ముకుంటే నిన్ను ఎక్కడికి పోనివ్వడు. భగవంతుడికి ఇంత సేవ చేస్తే ఇంత సేవ చేస్తాడు. అందుకే జాంబవంతుడు చూపిస్తే ఆ జాంబవంతుడు ఆశ్చర్యపోయాడు. నా ముచ్చట తీసావా రమా, ఆ కృష్ణుడు నీవే, రాముడు నీవే తండ్రి, కనుక నాకు ఈ మణిని చేస్తాను తీసుకో అని చెప్పి కృష్ణ పరమాత్ముడి సేవ చేసుకొని ఈ మణిని తీసుకో తండ్రి, నీకంటే నాకెవరు రామా, రామచంద్ర ప్రభు, నాకు ఎంత ఆనందం వేస్తుందో. ఆనాటి రాముడు మళ్ళీ నువ్వు వచ్చావా కృష్ణ అని చెప్పి ఆనందపడిపోయాడంటే కృష్ణ పరమాత్ముడు చూసి వెంటనే ఈ మణితో పాటు ఈ మణి రత్నమాలను కూడా తీసుకయ్యా అన్నాడు. అంటే జాంబవతి మణిరత్నమాల, ఈ మణిరత్నమాలను కూడా తీసుకో, నేను మరాయించలేను, ఈ 2 మణులు మీరు తీసుకో అన్నాడు. సరే చేసేది ఏమవుతుంది కానీ అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అందరినీ ఇంద్ర మణిని ఆ మణిరత్నమాలని జాంబవతిని తీసుకొని ఆ గుహ బయటకు వచ్చి మనల ఆ సత్రాజిత్తుకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళొస్తానండి సత్రాజిత్తు గారు చెప్తాడు. సత్రాజిత్తు ఆశ్చర్యపోయి నా తప్పు క్షమించు కృష్ణ, నేను ఏదో సామాన్యుడు అనుకున్నాను, నువ్వు పరమాత్ముడు అని తెలియక నాకు వచ్చి చెప్పాడు అంటాను, నువ్వు పరమాత్ముడు తండ్రి, నా తప్పు క్షమించు అని ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఇంకా దేవుడు భగవంతుడు అని తెలిసిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడు అక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఎవరు ఉన్నారంటే మనం పుట్టించడు ఆయనే మనల్ని. వెంటనే పడిపోతే కృష్ణుడు అన్నాడు, అంతమంది కాకు, నువ్వు పెద్దవాడివి, నేనేదో మానవుడిగా వచ్చాను ఇక్కడికంటే కాదు కాదు అని చెప్పి బయలుపడు స్వామిని వదిలే అన్నాడు. అంటే కాదు కాదు, నా దగ్గర ఒక మణిరత్నం ఉంది, ఈ మణిరత్నాన్ని కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ సత్యభామాదేవి మహాంతమైన తల్లి, ఆమె మహాపౌరుషమైన ఆమె, సామాన్యురాలు కాదు. ఆ సత్యవతి సామాన్యురాలు కాదు. సత్యభామ అంటే చాలా గొప్ప ఆమె సత్యభామ. ఎంత ఆమె యొక్క గుణగుణాలు ఎవ్వరికీ లేవు. సత్యభామ అంటే అటువంటి గుణగుణాలు కావాలి. భూమాత కదండి, ఎంత భారమైన వస్తుంది అమ్మవారు. ఇంకే సత్యభామాదేవి సామాన్యురాలు కాదు. యుద్ధంలో కృష్ణుడికి సహాయం చేసిందంటే సామాన్యురాలు, ఆయనకి సహాయం కాదు. ఆమె కూడా యుద్ధ పరిశీలన చేయాలని వచ్చింది. ఎందుకంటే రంగాసురుడు ఆ చేతిలో చనిపోవాలి, అమ్మ చేతిలో. అందుకోసం కృష్ణుడు తీసుకొచ్చాడు యుద్ధానికి. లేకపోతే ఆయన లేదాయింది కృష్ణ పరమాత్ముడు. ఆదివరాజ స్వామి అవతారం అప్పుడు ఈ నరకాసురుడు పుట్టాడు ఇద్దరికి. ఆ భూమాతకి వరాహ స్వామికి వెంకటాచలంలో ఉన్నాడు. పుట్టినప్పుడు వీడు రాక్షసుడు అవుతాడు అన్నాడు. వీడికి మరణం లేకుండా నాకు వరం ఇవ్వండి. మరణం లేకుండా వరం ఎవరికి ఉండదు, అందరూ చనిపోవాల్సింది భూమి మీద. సరే నీ చదువులో చనిపోవాలి, అమ్మ చదువుకో అన్నాడు. నేను ఎందుకు చదువుతాను, నా బిడ్డను అనుకోండి సత్యభామాదేవి భూదేవి. అందుకోసమే రాయడానికి అన్నాడు. ఆమె చదువులోనే ఆయన సంపాదన చేశాడు నరకాసురుడు. అటువంటి సత్యభామని కూడా చేశాడు. పోయి కృష్ణ పరమాత్ముడు ఇంటికి వెళ్ళిపోయి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని 4 అక్షంతలు ఆయన మీద ఇల్లు చేసుకొని పూర్తి చేశాడు. అంటే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అర్థం ఏడు, కృష్ణుడే విఘ్నేశ్వరుడు. అన్ని కృష్ణుడుగానే వస్తాడు. నారాయణి పార్వతీదేవి, నారాయణి పార్వతీదేవి, నారాయణుడు కృష్ణ పరమాత్ముడు. ఆ విఘ్నేశ్వరుడు ఎవరు? విష్ణు వషత్కారు భూత. ఆయన కూడా విఘ్నేశ్వరుడు కదా, ఆయనే నారాయణుడు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు? కార్తికేయుడు, కృష్ణుడే. అందుకే భగవద్గీతలో చూశాడు కదా అర్జునుడు, హే కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ నీలో కార్తికేయుడు చూస్తున్నాను అన్నాడు. అయితే కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర నీలో చూస్తున్నా అన్నాడు. అన్ని రూపాలు కృష్ణుడిగా వస్తాడని ఇది అర్థం చేసుకుంటే ఇంకా మేము చదవనవసరం ఏం చేయనవసరం లేదు. అంటే అర్థం కాదండి, కృష్ణ తత్వానికి వెళ్ళిపోతే నీకు ఇంకేమీ ఉండదు. ఈ పూజలు ఆ పూజలు, ఆ వ్రతాలు ఈ వ్రతాలు ఏమి ఉండవు. అంటే అంత డీప్ సబ్జెక్ట్. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైనా వినాయకుడు పూజ చేస్తారా? అవసరం లే. కృష్ణుడే వినాయకుడు అయిపోయింది. వాళ్ళ స్టోరీ వాడు ఎక్కుతున్నారు మెట్లు, వాడు మెట్లు ఎక్కుతున్నారు. ఆ మెట్లు ఎక్కాలనే భగవంతుడు ఇవన్నీ భాగవతంలో మనకి పెట్టాడు. అంతా నీవే కృష్ణ, నీవు లేకపోతే ఈ జగత్తే లేదు అని అనుకుంటే మొత్తం నీకు అర్థమైపోయాడు, జ్ఞానం వచ్చేసినట్టే. అది ఈ యొక్క కథ. అంటే భాగవతంలో నారాయణుడైన కృష్ణుడు కథ కూడా రావాల్సిందే, లేకపోతే భాగవతం లేదు. దక్ష యజ్ఞంలో కూడా నారాయణుడు రావాల్సిందే, లేకపోతే దక్ష యజ్ఞం లేదు. అందుకే భాగవతం చాలా ఉషాపరిణయం అవుతుంది. కృష్ణుడు యొక్క మనవుడు అనిరుద్ధుడు, దాంట్లో కూడా పరమేశ్వరుడు వస్తాడు.
దాంట్లో కూడా నారాయణుడు కృష్ణుడు రావాల్సిందే. బాణాసురుడు 1000 చేతులు 999 చేతులు నరికేస్తాడు. 2 చేతులే ఉంటాయి. పరమేశ్వరుడు పరిగెత్తుకుంటా వస్తాడు. కృష్ణ గోవిందా వాడు తప్పగానే వాడు నా భక్తుని వదిలేసేయాలి. సరే పో బ్రతికిపోయావు పో అంటాడు. ప్రహ్లాదు లేక మనము ప్రహ్లాదు వంశంగాడు వదిలేసాడు పో అంటాడు. పోయి గుడ్డుగా బదులు పో అంటాడు. పరమేశ్వరుడు రాలా పరిమాణాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఆయన దగ్గర కూర్చొని ఇప్పుడు కూడా డబ్బులు వాయించుకుంటున్నాడు. అంటే ఈ పరిమాణాలందరినీ పరమేశ్వరుడు దగ్గర పెట్టుకుంటున్నాడు. పరిమాణాలు కాదండి వాడు మా భక్తులు. అంటే నారాయణ తత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. నారాయణ తత్వాన్ని అర్థం చేసుకున్న రోజు మనం ఏమీ తెలుసుకోలేదు. విఘ్నేశ్వరుడు అందులో నారాయణ మంత్రాన్ని రచించాడా లేదా? మనం కూడా ఆ కృష్ణ మంత్రాన్ని రచిస్తే నారాయణ మంత్రాన్ని విఘ్నేశ్వరుడు ఆనందిస్తాడు. అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. ఆ నారాయణ మంత్రం చాలా గొప్పది. ఓం నమో నారాయణాయ నమః. ప్రహ్లాదుడు చెప్పిన మంత్రం అది. నారద మహర్షి చెప్పిన మంత్రం. అటువంటి మంత్ర ఉచ్చారణతో ఈ రోజు వినాయకుడు కూడా చరితార్థుడైపోయాడు. విఘ్నేశ్వరుడు కూడా. మరి మన ఎందుకు ఆ కృష్ణ పరమాత్ముడి ఆ నామాన్ని ఉచ్చరించకూడదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎప్పుడు ఆ గోవిందని తోసుకోండి. అంతకంటే అనండి ఈరోజు స్టోరీ కనుక జాంబవంతుడి స్టోరీ అయిపోయింది. అంత అయిపోయింది. ఎంత ఆనందమైంది చూడండి భగవంతుడు లేదు. అందుకోసం మనం ఏమి చేస్తున్నా భగవంతుడికి చెప్పి చేయాలి. సత్రాజిత్తు అలా చేయలేదు. నాది 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 అనుకున్నాడు. నేను తెచ్చుకున్నాను నేను తెచ్చుకొని నీకే ఇస్తానన్నాడు. ఆయనకి తెలియదు కానీ మనకు తెలుసు భగవంతుడు అని ఇప్పుడు నేను చెప్పేశాను కదా. అందుకోసం మనం చాలా అదృష్టవంతులము. సాత్రాజిత్తు కంటే మనం అదృష్టవంతులము. కృష్ణుడే భగవంతుడు. ఈ స్టోరీ అంతా మనం వింటున్నాడు అంటే రామచంద్రుడు వల్ల కృష్ణుడే భగవంతుడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళు ఎందుకు పట్టుకోవాలా? ఆ పట్టుకున్నా లేదు అక్కడ ఎవరు. నువ్వు పట్టుకున్నా ఎవరు లేదు. కృష్ణుడే పట్టుకున్నావు. ఎవరు పట్టుకున్నావు? డైరెక్ట్ కృష్ణుడే ఛానల్ నీకు దొరికింది. డైరెక్ట్ ఉద్యోగం వచ్చేసి నీకు ఐఐటీలో సీట్ తెచ్చుకున్నావు. డైరెక్ట్ ఉద్యోగం వచ్చేసి నిజంగా ఉద్యోగం ఛానల్ దొరికేస్తుంది నీకు. అది ఛానల్ కృష్ణ. ఆ విధంగా నాది అనుకోవద్దు. అంతా నాదే. ఎక్కడ ఉన్నాడే సూర్య భగవానుడి దగ్గర సాత్రాజిత్తు ఆ మణివాడు తెచ్చుకున్నాడా? ఆ సూర్యుడిలో ఉండేది కూడా నేనే అవుతున్నా అన్నాడు. ఆ సాత్రాజిత్తుకి ఇచ్చింది కూడా నేనే. సూర్య భగవానుడికి నేనిస్తే సూర్య భగవానుడు సాత్రాజిత్తుకి ఇచ్చాడు. ఆ మణి నీదంతా పెట్టి అది నాదైతే అన్ని నాయే. ఎవరే కలియవు. నీవు కూడా నేనే. నీవు కూడా నేనే. నేను తీసుకెళ్ళిపోతావు రోజు. నేను నీవని ఎవరు అదే కోసం అన్ని నాకు ఇచ్చేయి అంటున్నాడు భగవంతుడు. మరి మణిని ఇచ్చేశాడు. జాంబవంతుడు కూడా తెలుసుకోలేకపోయాడు. అంటే ఆయనకి కొద్దిగా ఎంతో ఉంది కాబట్టి తెలుసుకున్న తర్వాత అయ్యా మణిని తీసుకో, ఈ మణికాంతం తీసుకో అన్నాడు. సత్రాజిత్ కూడా నాకేముంది బాబు ఈ మణిని అన్ని తీసుకో బాబు అన్నాడు. అలా ఉంటుందండి. తర్వాత కృష్ణుడు తీసుకోలేదండి ఆ మణిని. మనం అంత ఈజీగా తీసుకున్నాడు అనుకుంటున్నాము. కృష్ణుడు తీసుకోవాలా? నీ దగ్గరే ఉంచుకో మామగారు, నాకు అవసరం లేదు. ఈ మణిరత్నమాలను తీసుకెళ్తానని సత్యభామను తీసుకెళ్ళాడు. తర్వాత స్టోరీ జరిగింది. ఇంకొక ఆయన ఉన్నాడు శిశుపాలుడు స్నేహితుడు. వాళ్ళందరూ వచ్చి ఎవరు లేనప్పుడు వచ్చి ఆ మణిని తీసుకొని వాళ్ళ నాన్నగారు సత్రాజిత్తుని సంహరించి వెళ్ళిపోయాడు. ఆ మణిని తీసుకొని పారిపోయాడు. అది పెద్ద స్టోరీ. పోతూ పోతూ వాడు మణిని అక్రూరుడు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఇదిగోటి అక్రూరుడు, ఈ రథారుడు ఆయన అక్రూరుడు. ఆయన గృహంలో వేసి వెళ్ళిపోయాడు. వాడు పరిపాలకుడు. అక్రూరుడు ఆ మణిని తీసుకొని ఏం చేయాలో భయపడిపోయి దేశం అంతా తిరుగుతున్నాడు. మళ్ళీ ఆ మణి కొన్ని రోజులకి కృష్ణుడు తెలుసుకొని అక్రూరుడు దగ్గర ఉన్నాడు. ఆయన తెలుసు నేనేమంటారా అక్రూరా నువ్వు మహాభక్తుడు నాయనా. అక్రూరుడు చాలా గొప్పవాడి. కంసుడి దగ్గర ఉండేవాడు. నేనేమన్నా అన్నాడు. కృష్ణుడిని తీసుకెళ్లేదానికి అక్రూరుడు పంపిస్తాడు కంసుడు. కంసుడు తీసుకురామంటాడు కృష్ణ పరమాత్ముడిని. అక్రూరుడు మహాభక్తుడు. ఆ మణిని తీసుకొని దేశాల మీద పారిపోవద్దు అంటే నేను తీసుకున్నానేమని చెప్పి ఆయన భయపడి ఆయన పారిపోవద్దు. నువ్వు రాని ఎందుకని చెప్పి ఆయన తీసుకొస్తే నువ్వు అటు రోడ్డు కాదు అక్రూరా నాకు తెలుసు. ఆ పరిమాణంలో నీ మీద వేశాడు. నేను చక్రంతో సంహరించేశానులే. నువ్వు రావయా మణిని అన్నాడు. ఆ మణిని అప్పటికీ కృష్ణుడు తీసుకోలేదండి. పరమాత్ముడికి ఏమవసరం అండి? అక్రూరా నీ దగ్గరే ఉంచుకో ఈ మణి. దీంతో వచ్చే బంగారు వీటితో నువ్వు అందరికీ కూడా మంచి పనులు చేయి.
నువ్వు భక్తుడివి కాబట్టి నువ్వేమీ ఉపయోగించుకోవు. ఎందుకంటే గోపాల ప్రభు గారికి నువ్వు కోటించినా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ 2 గుడ్డలు వేసుకొని తిరుగుతున్నాడు. ఆయనకి ఏం అవసరం? బంగారు అవసరమా, లేకపోతే వెళ్ళలేక పెద్ద పూసలు వేసుకోవాలి అవసరం అందరిలాగా? వాళ్ళకి అవసరం లేదు. కొంతమంది వేష భాషలు చూసి మోసపోతుంటాం. పెద్ద పెద్ద పూసలు వేసుకొని ఇంకో వేసుకొని ఇది వేసుకొని అది వేసుకొని వాళ్ళని చూసి మోసపోతున్నాము. అందుకే బ్రహ్మ గారు చెప్పాడు, ఆయన కలియుగంలో రాబోయేది వేష భాషలు చూసి మోసపోతారు, పిచ్చి జనాలు అయిపోతాడు. వేష భాషలు చూసి మోసపోకూడదు, గుణాలను చూసి తెలుసుకోవాలి. కనుక ఇవే తీసుకోపోకూడదు అన్నాడు. కృష్ణుడు ఏమి తీసుకోలేదని. లాస్ట్ గా మణి ఇప్పుడు ఎక్కడ ఉందంటే ద్వారకా నగరంలో సముద్ర గర్భంలో ఉన్నది. అని ఆ మణి విశేషం అంతా జరిగింది కోసం ఆ కృష్ణ పరమాత్ముడు దేనికైనా కృష్ణుడు రావాల్సిందే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై వెంకటేశ్వర స్వామికి, వినాయక స్వామికి, జై నమ పార్వతీ పరమేశ్వరకి, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అంతా కృష్ణుడే కదండి. ఎవరున్నారు అక్కడ? విఘ్నేశ్వరుడు కృష్ణుడే, సుబ్రహ్మణ్య కృష్ణుడే, పార్వతీదేవి కృష్ణుడే, పరమేశ్వరుడు కృష్ణుడే. అర్జునుడు చూశాడు, ఇది తెలుసుకోవాలంటే నా భక్తులే తెలుసుకున్నారు. అందుకే శంకరాచార్యులు చెప్పాడు, ఒకటే ఒక శాస్త్రం, దేవకీపుత్రుడు చెప్పిన శాస్త్రం, గీతా శాస్త్రం. ఆ దేవకీపుత్రుడే భగవంతుడు. ఆ దేవకీపుత్రుడైన ఆ కృష్ణ నామమే మీరు చేయాల్సింది, ఏది అవసరం లేదు. ఈ తెలుసుకుంటే మొత్తం మీకు తెలిసిపోతుంది, జ్ఞానం వస్తుందని శంకరాచార్యులందరూ ఆ పరమేశ్వరుడే శంకరాచార్యులు ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒకే ఒక నామం కృష్ణనామం, ఒకే ఒక గీత భగవద్గీత, కృష్ణుడు నోట్లో నుంచి వచ్చిన గీత, ఒకే ఒక దేవుడు ఆయనే గోవిందుడు కృష్ణ పరమాత్ముడు. ఈ 3 తెలుసుకోండి, మీ జన్మం మోక్షం తప్పకుండా వస్తుంది అన్నాడు. మోక్షం అంటే ఇంకా మరణ జన్మ లేకుండా మార్గం కనిపెట్టదు. వీళ్ళందరూ అందుకోసమే కదా ఉండేది. వీళ్ళేం మామూలుగా అందుకోసం అనుకుంటున్నారా? వీళ్ళు కూడా దానికి దారి కట్టేశారు. వీళ్ళు ఈ జన్మ కాబట్టి నెక్స్ట్ జన్మ అయితే దారి వెళ్ళిపోతారు. దారి కట్టేశారు, అలసిపోయారు. అలసిపోతే అక్కడ ఉన్నాడు, మళ్ళీ కృష్ణుడు లాగేసుకున్నాడు, రా మళ్ళీ జన్మిస్తాడు. జన్మించమండి భగవద్గీతలో చెప్పుకున్నాడు కృష్ణ, ఈ జన్మలో నేను 40 సంవత్సరాల వరకు నువ్వంటే నాకు తెలియదు. 40 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల వరకు నాకు జన్మించాడు. ఈ 20 సంవత్సరాలు నీతోనే గడిపేశాను, నీ నామంతోనే గడిపాను. మరి నన్ను మోక్షాన్ని తీసుకెళ్తావా? కుదరదు చేశాను కదా కృష్ణ. 40 సంవత్సరాలు ఇంకా ఉంది నీ బ్యాక్. ఆ బ్యాక్ మళ్ళీ వేరే మంచి యోగులలో ఇస్తాను. నువ్వు భయపడతావు, నువ్వు చేసింది ఎక్కడికి పోదు. ఈ 20 సంవత్సరాలు నేను గుప్తంగా దాచిపెడతా. ఈ 40 సంవత్సరాల మంచి యోగుల్లో చేస్తాను. చిన్నప్పటి నుంచే నేను బ్రహ్మాండమైన వ్యక్తిగా తయారు చేసుకుంటా. చేసుకొని ఈ 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని తీసుకెళ్ళిపోతాం. అర్థమైంది అర్జున? అర్థమైంది గోవింద కోసం మీరు భయపడిన అవసరం లేదని మనకు చూపిస్తున్నాడండి అర్జునుడి ద్వారా. కనుక కృష్ణుడిని మీరు ఒక్క నామం చేసినా కూడా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లో పడిపోతుంది, కృష్ణుడి దగ్గర పడిపోతుందని కృష్ణ తత్వం అనుకుంటుంది. అందుకే కృష్ణుని అందరూ పట్టుకోలేరు, కృష్ణ తత్వాన్ని తెలుసుకోలేరు. ఎవరైనా మాట్లాడినా ఆయన గోపాల బాలులేంటి రాసలీలలో చేశారు కదా అంటే ఏమీ తెలియదు అంటే అమాయకత్వం. అంటే అమాయకత్వం కాదు, ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అది ఒక పాపం. మళ్ళీ అదొక పాపం చూసుకోవటం మళ్ళీ దానికి. అందుకోసం కృష్ణ తత్వాన్ని తెలుసుకొని ఇలాంటి భక్తులే కానీ అందరూ తెలుసుకోలేరండి. ఈ పిల్లలకి ఏం అవసరం అండి? వాళ్ళు చదువుకున్నవాళ్ళు, వాళ్ళకి పూర్వజన్మలో ఆ బుద్ధి మాత్రం ఉంది కాబట్టి పరంపర వాళ్ళు వస్తారు. అంతేకాదు వాళ్ళకి వచ్చే ఆ పరంపరలో వాళ్ళ ఇంట్లో ఉండే బంధుత్వం కానీ వాళ్ళు కానీ ఆ కృష్ణతత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎంత అదృష్టం అంటే ఆ వయసులో భగవంతుడికి వచ్చి ఇంతమంది ఏం అవసరం అంటే వాళ్ళు ఆ భగవతత్వాన్ని వాళ్ళు పూర్వజన్మలో ఉంది వాసనాబలం అంటారు దాన్ని. ఆ వాసనాబలం తీసుకొస్తూ ఉంటుంది, అంతేగాని ఇంకేది తీసుకురాదండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు ప్రణపాసుల వద్ద చెప్పాలి కానీ మన కృష్ణ పరమాత్మతోనే సరిపోయింది. ప్రణపాసుగా చిన్న ఘట్టమైన కూడా మనం చెప్పలేము, ఎందుకంటే 5 నిమిషాలు ఆయన ఇచ్చేసేయాలి, టైం అయిపోతుంది. కాబట్టి రేపు చెప్పుకున్న ప్రణపాసుల వద్ద ఈరోజు కృష్ణుడు కూడా చెప్పుకున్నాం కదా మనం చక్కగా. అందుకోసం కృష్ణ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అందుకోసం మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుని వదలకుండా ఉండడమే మనం చేయాల్సిన పని. అందుకే కృష్ణుని మనం ముందు పెట్టుకొని నడిపించుకోవాలి జీవితాన్ని. కృష్ణ పరమాత్మ ఏముందండి కృష్ణ అనుకోవడే, కృష్ణ అనుకుంటే చాలు ఎంతో ఆనందంగా మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు.
राधे 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 कृष्णा गोविंद राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 जय पांडुरंग विठ्ठला पंढरीनाथ विठ्ठला जय पांडुरंग विठ्ठला पंढरीनाथ विठ्ठला पांडुरंग विठ्ठला पंढरीनाथ विठ्ठला पांडुरंग विठ्ठला पंढरीनाथ विठ्ठला पांडुरंग विठ्ठला पंढरीनाथ विठ्ठला जय राम कृष्ण गोविंद हरे राम कृष्ण गोविंद हरे पांडुरंग स्वामी చాలా గొప్పవాడు ఎందుకంటే కృష్ణుడే బయట భగవాన్ కృష్ణ స్వరూప పాండురంగ ఆ పుండరీకాక్షుడు మహాభక్తుడు తల్లిదండ్రుల సేవ పరమ సేవగా చూసుకొని ఆ కృష్ణుడే తల్లిదండ్రుల్లో ఉన్నాడనే భావంతో నా తల్లిదండ్రులు ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే కృష్ణుడు ఉండబట్టే ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ కృష్ణుడే అమ్మా నాన్న ఇద్దరు కూడా కృష్ణుడే అనుకున్నాడు సేవ చేశాడు అంటే అమ్మా నాన్నకి సేవ చేయాలి కృష్ణుడికి సేవ చేశాడు వాళ్ళలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్ముడు లేకపోతే అమ్మా నాన్న ఉంటారు అక్కడ కోసం కృష్ణుడు ఉండబట్టే ఈ శరీరం కూడా నేను ఇక్కడ కూర్చోగలుగుతున్నాను అని భావన కలగాలి మనిషి ఆ భావంతో చేశాడు కాబట్టి ఆ భావన వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ కృష్ణ అంటే వచ్చేసాడు అంటే ఆ భావన మనకు కలిగిందనుకో మన ఇంట్లో అమ్మా నాన్నే కానీ కృష్ణుడు మన అమ్మా నాన్న ఇద్దరు కూడా ఆ భావన అమ్మా నాన్న కనిపించినప్పుడు కృష్ణుడు కనిపించాలి అమ్మా నాన్నతో ఎంత ప్రేమగా మాట్లాడతామో అంటే కృష్ణుడితో మాట్లాడుతున్నాము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కృష్ణ ప్రేమతో మాట్లాడాలి అంటే కృష్ణుడితో అంత ప్రేమగా ఉండాలి ఆ విధంగా అమ్మా నాన్నతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆ పుండరీకాక్షుడు చేశాడు కాబట్టి ఆ పుండరీకాక్షుడు కృష్ణ అంటే కృష్ణుడే వచ్చేసాడని పండనీయులు వచ్చేసి ఆయన చంద్రబాబు నదీ తీరంలో ఉండేవాడు పాపం ఇల్లు లేకుండా కూడా ఉండేవాడు బాగా డబ్బున్నాడు అంత బాగుంటేసాడు అయినా కూడా పాండురంగ కనిపిస్తే కృష్ణుడే వచ్చాడు సాక్షాత్ పాండురంగ కృష్ణుడే వచ్చాడు చిన్న పిల్లవాడే వచ్చాడు కృష్ణుడు వస్తే తల్లిదండ్రులు సేవ చేసుకుంటున్నాను కృష్ణ కాసేపు ఆగాడు నేనే వస్తే తల్లిదండ్రులు సేవ అన్నాడు లేదు లేదు నీ రూపంలో ఉన్న తల్లిదండ్రులు సేవ చేస్తున్నాను సకల ధర్మమూర్తిని అన్ని ధర్మములు తెలిసిన వాడు నీవే మాట్లాడతావా కృష్ణ అన్నాడు నీ సేవ కదా నేను చేసుకునేది నేనేమో సేవ చేస్తున్నాను ఆ తల్లిదండ్రులు నువ్వే కదా అందుకోసం నీకే సేవ చేస్తున్నాను చాలా గొప్పవాడు జ్ఞానం వచ్చేసింది కనుక్కొని సరే కాళ్ళు కాలిపోతున్నాయా ఇసుకలో ఎంత బాగా నేను ఇసుకంటే ఇసుకలోనే ఇప్పటికి ఇసుకలోనే ఉండేది రేపు గోడలోనే పడిపోయేది మొత్తం కట్టారు అంటే వెంటనే కృష్ణుడు అన్నాడు ఏదో రాళ్ళు రప్పలే ఏదో ఉన్నాడు ఆయన కృష్ణేశ్వరుడు నిలబడుకో కృష్ణ తప్పదా అన్నాడు తప్పదా అన్నాడు కృష్ణ పరమాత్ముడు ఆ భక్తుల యొక్క సేవకు ఆనందించి ఆ రాళ్ళ మీద నిలబడుతున్నాడండి ఆ భక్తి ప్రేమ అటువంటిది వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయాడు ఏదో మాట్లాడుకుంటున్నారని ఆయన కనిపించి అడిగితే ఏం లేదు నాన్నగారు ఆదిదేవుడు వచ్చాడు అన్నాడు ఆదిదేవుడు అంటే ఏంటో బాబు ఆదిదేవుడు వచ్చామన్నాడండి పరమాత్ముడే వస్తే ఆదిదేవుడు ఏంటున్నాయనండి కళ్ళు కనిపించాయి నా కళ్ళు కనిపించడం లేదు అన్నాడు అంటే వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల నుంచి 4 గంటలు వేసి కృష్ణతత్వాన్ని ఇమిడ్చుకున్నాయని కనిపించాలి ఈయన ఇమీడియట్ గా కనిపించాడు ఎంత షార్ట్ పీరియడ్ ఓన్లీ 3 months లో కనిపించాడు ఆయన అటువంటి వాడు ఎన్ని ఆయన అంటే ఇక ఆయన గురించి చెప్పనవసరంగా పుండరీకాక్షుడు అంటే ఆయన వ్యసనపరుడు అటువంటి వ్యసనపరుడు మారిపోయి తల్లిదండ్రులు సేవ కృష్ణ సేవ అనుకున్నాడు వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు దేవుడు సేవ నాన్న గురువు అయిపోయాడు నీకు 3 నెలల్లో కృష్ణుడు కనిపించాడు కొన్ని సంవత్సరాలైతే నాకు కనిపించలేదు అన్నాడు ఈయన ఆత్మతత్వానికి వెళ్ళిపోయాడు ఎక్కడ చూసినా కృష్ణుడే చూసుకున్నాడు ఆయన చూడలేకపోయాడు అక్కడ బొమ్మలో కృష్ణుడు చూసుకున్నాడు అంటే ఈయన ఎక్కడ చూసినా కృష్ణుడు చూసుకున్నాడు ఇందుకోసం మనం ఎక్కడ చూసినా పరమాత్మలు దొరకనే పరమాత్మ లేకపోతే ఏది నిలవదండి భూమంతా కూడా డొల్లైపోతుంది మనం కూడా నిలవలేదు ఎక్కడ చూసినా పరమాత్మలు దొరకనే అక్కడే కృష్ణుడు ఉన్నాడు అనుకుంటే మన కృష్ణుడు కనిపించలేదు కూడా ఇక్కడ మీలో కృష్ణుడు
ఎక్కడ చూసినా కృష్ణుడు వెలిగిపోతున్నారు అంటే మీరంతా కృష్ణతత్వంలో ఉన్నారు కాబట్టి వెలిగిపోతుంది. దేహం లేకపోతే ఇప్పుడు వరదలు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళలో కూడా కృష్ణుడు ఉన్నాడు. కానీ ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. దానికి కృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసుకోవడం, ఆ మెదవాడ కనకదుర్గమ్మ మన మేనత్ గారికి నమస్కారం చేసుకోవడం, అమ్మ వరదల నుంచి కాపాడుదల లేక మనం భగవంతుడికి నమస్కారం చేసుకోవడం. ఆ నమస్కారం చేసుకుంటే చాలు. వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు అనే భావన వస్తే కృష్ణుడు వీడికి కనిపిస్తాడు. ఆ భావనే కృష్ణుడు చెప్పింది. అన్ని జీవరాశుల్లో నేను ఆవరించిపోయాను అవుతున్నాను చెప్తున్నాడు. కాబట్టి అన్ని జీవరాశులను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. అందుకే ఆ పుండరీకాక్షుడికి కనిపించాడు. ఈజీగా కనిపిస్తాడండి. కుంతీదేవి కనిపించలా. కృష్ణుడు ఎదురుగా ఉన్నా కూడా ఆయన కనిపించడం లేదు. కృష్ణుడు అని నాకు కనిపించడం లేదు అంతా అనింది. నీకు ఇప్పుడే కనిపించాను, తర్వాత కనిపిస్తాడు. అంటే ఆ తత్వంలో ఇమితే కానీ మోహం వదిలేయాలండి. మోహం అంత ఈజీగా వదలేదు. ఎలా వదులుతామండి? భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుని, ఆస్తిని, పిల్లల్ని అందరూ వదులుతాం. మనవరాలందరినీ వదలేదు. కానీ మోహము వాళ్ళ మీద ఈ మోహం వదలదు. వాళ్ళంతా కృష్ణులే అంతే. నువ్వు చేసే డ్యూటీ నువ్వు చేసుకుంటావు, కానీ మోహం వదిలేసేయి. ఎప్పటికైనా నేను వెళ్ళిపోయేది, అందరూ వెళ్ళిపోయేది, నా కర్మ నేను చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను కృష్ణ అంటే మోహం వదిలిపోయినట్టే. అంత ఈజీగా వదిలేది కాదు. వినగా 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 ఏదో ఒక రోజు మోహం వదిలిపోతుంది. మోహం వదిలిపోయిన మోహం వదలదండి. ఇది అశాశ్వతము అని తెలుసుకుంటావు. అన్ని చేస్తావు, ఇల్లు కట్టుకుంటావు, అన్ని కట్టుకుంటావు, కానీ ఇది కూడా అశాశ్వతమే అని తెలుసుకుంటావు. మంచి పనులు చేస్తూ కృష్ణ తత్వంలోకి వెళ్ళిపోతావు. అంతే మోహం అంటే. ఏది చేసినా కృష్ణుడికే చేస్తావు. ఒకరికి అన్ని పంపించావు కృష్ణార్పణం ప్రేమి. మోహం వదిలిపోయింది. అందుకే నిష్కామ కర్మయోగము అంటారని. అది భక్తిలో నుంచి జ్ఞానం, జ్ఞానంలో నుంచి ధ్యానం, ధ్యానంలో నుంచి వైరాగ్యం, వైరాగ్యంలో నుంచి నిష్కామ కర్మయోగం రావాలి. అది నిష్కామ కర్మయోగం వస్తే గోపాల ప్రభులాగా అయిపోతాం మనం కూడా. వాళ్ళు ఏమడుగుతారంటే, వాళ్ళు ఏమడగరండి, ఎందుకు ఆయన గురించి చెప్తున్నారంటే పద్మారాయణ మహాజ్ఞాని తెలుసు నాకు బాగా. ఆయన దగ్గర నేను కొన్ని రోజులు అక్కడ కూర్చొని క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగేవాడిని కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు ఆయన దగ్గర కూర్చోవటం, ఎందుకంటే ఆయన జ్ఞానం వల్ల ఆయన చేసి నాకు అవసరం లేదు. ఆయన పని ఆయన రోజుతో నమస్కారం చేసుకుంటాడు. అంతే. నిజంగానే ఆయన మహాజ్ఞాని అలా కనిపిస్తాడు. కానీ ఏమీ తెలియని అమ్మాయి కూడా మహాజ్ఞాని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ రమావీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అయోధ్య ప్రివాస దశరథ మహారాజు కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో జయ హో. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద. జై జాంబవతి మహాభక్తు గోవింద గోవింద. మహాకలి జాంబవతి మహాకలికి గోవింద గోవింద. సర్వం శ్రీ రాధాకృష్ణ గోవిందనే నమః. ముని మహారాజు గోవిందనే నమః. కృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.